హాయ్ ఎవ్రీవన్, నేను మీ స్వాతి. నా ఛానల్లో మరోసారి మీ అందరికీ స్వాగతం. సో ఈరోజు చాలా ఒక మంచి ఇంకా చాలా యూజ్ అయ్యే వీడియో మీతో షేర్ చేయబోతున్నాను. అదేంటంటే పట్టుకుని ఉంచుకున్నప్పటి నుంచి వాక్యూమ్ క్లీనర్. సో దిస్ ఇస్ యూఫీ వాక్యూమ్ క్లీనర్, స్టిక్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. నొప్పి రాదు, నుంచి ఇల్లంతా అట్లా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది మీ ఇల్లు. సో ఇంతకుముందు నేను మీతో నా రోబోట్ ఏదైతే యూఫీది ఉంది అది షేర్ చేసుకున్నాను కదా. అది అయితే ఏమంటారో సూపర్ డూపర్ హిట్ రోబోట్ అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year దాటేసింది. 1 year నుంచి నేను ఎటువంటి పనమ్మాయిని పెట్టుకోలేదు. సో గత 10 years నుంచి ఎప్పుడు కూడా పనమ్మాయి లేదు అనట్లేదు. 10 years నుంచి పనమ్మాయి నేను హౌస్ హెల్ప్ తీసుకుంటానే ఉన్నాను. హౌస్ హెల్ప్ లేకుండా ఎప్పుడైనా ధైర్యం చేస్తే ఒక 2-3 days అట్లా చేసేదాన్ని. కానీ దాని తర్వాత మళ్ళీ కష్టం అయ్యేది. ఎందుకంటే మనం ఏదో పనిలో బిజీ అయ్యి మనం రోజు ఊడ్చుకుని తడుగుడ్డు పెట్టలేము. బికాస్ I have many responsibilities to do. So నేను ఫైనలీ యూఫీ రోబోట్ తీసుకున్నాను. దాట్ వాజ్ ఆల్సో నాట్ స్పాన్సర్డ్ అండ్ ఇది కూడా నాట్ స్పాన్సర్డ్. ఇది తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు రోబోట్ ఏదైతే ఉంది అది ఇల్లు ఊడ్చి తడిగుడ్డు పెడుతుంది అనమాట. అది కాకుండా ఏదైనా మనం డీప్ క్లీనింగ్ చేయాలనుకోండి, అది దుమ్ము ఏమంటారు బూజులు తీయడం కానీ, లేకపోతే సోఫాలు క్లీన్ చేయడం కానీ, ఎక్కడైనా బెడ్ పైన దుమ్ము ఉంటుంది అది క్లీన్ చేయడం కానీ, ఓవరాల్గా డస్టింగ్ పార్ట్ ఏదైతే ఉంది ఇంక్లూడింగ్ ఇంట్లో మనం వాక్యూమ్ చేయడంతో సహా అవన్నీ ఎక్కువ సక్షన్ పవర్తో యూఫీ చేయలేదు. అది సింపుల్గా ఇల్లు ఊడ్చి తడుగుడు పెడుతుంది, చాలా బాగా పెడుతుంది, ఇల్లు అంతా చాలా నీట్గా ఉంటుంది. అది కాకుండా అది ఫ్లోర్ మీదే పనిచేస్తుంది కాబట్టి పైన క్లీనింగ్ ఇంకా డస్టింగ్ కోసం మనకి కావాలి కదా ఏదో ఒకటి మంచి సక్షన్ పవర్ ఉండాలి. అందుకని నేను ఇది తీసుకున్నాను. ఇది సూపర్ పవర్ఫుల్ అనమాట. ఇప్పుడు నా ఇంట్లో అస్సలు కూడా మట్టి అనేది ఉండదు, సూపర్ క్లీన్గా ఉంటుంది. దానికి ప్రూఫ్ ఏంటంటే మనం ఇల్లు పనమ్మాయిలతో తుడిపించుకున్న తర్వాత కూడా మనం నడిచినప్పుడు మన కాళ్ళన్నీ నల్లగా అవుతూ ఉంటాయి. ఆ నల్లగా అవడంతో పాటు ఏమంటుంది మన హీల్స్ అనేవి క్రాక్ అవుతూ ఉంటాయి. సో దాట్ ఈస్ ద ఇండికేషన్ మీ ఇల్లు నీట్గా లేదని. ఇప్పుడు ఇల్లంతా ప్రతి కోణం ప్రతి దగ్గర రోబోట్ తుడిసేస్తుంది కాబట్టి ఇల్లంతా నీట్గా ఉంటుంది. కానీ పైన బూజులు కానీ సోఫాల మీద పిల్లలు ఎక్కి దిగుతూ ఉంటారు. ఆ మధ్యలో ఇరుకుల్లో ఏదో ఒకటి మట్టి మశానం అన్నీ వెళ్తూ ఉంటాయి. సో అది మనం చేతులతో తీయలేము, ఏదన్నా గుడ్డ పెట్టి అది తీయలేము. సో ఇలాంటి ఒక ఎక్విప్మెంట్ మీ దగ్గర ఉందనుకోండి, మీ జీవితం పావనం అయిపోతుంది అనమాట. చాలా నీట్గా తుడుస్తుంది. ఇంకోటి ఏంటంటే గబుక్కుని ఎక్కడన్నా మనం ఏదైనా పడిపోయినా వెంటనే తుడవాలంటే దీన్ని తీసుకెళ్తే వెంటనే క్లీన్ చేసేస్తుంది. అక్కడ ఆ ప్లేస్లో పెడితే ఆన్ చేస్తే వెంటనే ఆన్ అయిపోతుంది. ఆల్రెడీ దీంట్లో ఉంది దుమ్ము, పొద్దున కొంచెం క్లీన్ చేసింది. ఇలా ఇది ఒక్క బటన్తో ఆన్ అయిపోతుంది. సో మనకి దీనికి బోల్డెన్ అటాచ్మెంట్స్ కూడా ఉంటాయి. సో మనకి ఏదైతే అవసరం ఉంది, షార్టా లాంగా ఎట్లాంటిది అవసరం ఉంది అది మనం దీనికి అటాచ్ చేసి క్లీనింగ్ చేసుకోవచ్చు అనమాట. అది కాకుండా దీంట్లో మంచిగా ఫ్రంట్లో లైట్స్ కూడా ఉన్నాయి. సో మనం క్లీనింగ్ చేసేటప్పుడు ఎక్కడైతే క్లీన్ చేస్తున్నామో లైట్స్ వెలిగినప్పుడు ఆటోమేటిక్ ఎక్కడైతే దుమ్ము కానీ ఏదైనా సరే మనకు కనిపిస్తుంది. ఇంకా దాన్ని బట్టి మనం క్లీనింగ్ ముందుకి చేయగలుగుతాం అనమాట. సో దీని డీటెయిల్గా దీని ప్రైస్ ఎంత ఉందో అది మీరు లింక్ మీద ప్రెస్ చేసి తీసుకోవచ్చు. నేను లింక్ ఇస్తాను. ఎందుకంటే ఇది ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో 2 ప్లేసెస్లో అవైలబుల్ ఉంది. సో ఆల్రెడీ సేల్స్ నడుస్తున్నాయి కాబట్టి ఎక్కడైతే మీకు తక్కువ దొరుకుతుంది అక్కడ తీసుకోవచ్చు ఇన్ కేస్ యూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఇట్. సో ఐ షేర్ థింగ్స్ నాకు యూస్ఫుల్ అయినప్పుడు మీకు కూడా యూజ్ అవుతాయి కదా. సో అప్పుడు కూడా పనమ్మాయి లేదు, ఇప్పుడు కూడా పనమ్మాయి లేదు, ఇంకా నాకు పనమ్మాయి పెట్టుకునే అవసరమే లేదు. ఎందుకంటే ఇంట్లో మనం పనమ్మాయి అని దేనికోసం పెట్టుకుంటాం, ఇల్లు ఊడ్చి తడుగుడు పెట్టి అంట్లు కడగడానికి. సో ఐఎమ్ లైక్ ఐ గో అలాంగ్ విత్ ద ట్రెండ్ ట్రెండ్ కూడా కాదు. డిష్ వాషర్ నేను పాస్ట్ 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత డిష్ వాషర్ అనేది మనకి కొంచెం తెలుస్తుంది జనాలకి. అంటే అంట్లు కడగడానికి డిష్ వాషర్ కూడా ఉంటుంది అన్నట్టు తెలుస్తుంది. అంతకుముందు తెలీదు. కానీ నేను ఎప్పుడైతే కోవిడ్ కూడా లేదు అంతకుముందే నేను తీసుకున్నాను, వాడుతూ ఉన్నాను. మనకు కొంచెం ఖర్చు అయినా సరే మనకి యూజ్ అవుతుంది అంటే కనుక దాన్ని కొంచెం అనలైజ్ చేసి అంతా స్టడీ చేసిన తర్వాత ఐ పర్చేస్ దోస్ ఐటమ్స్. ఎందుకంటే కొంచెం మన టైంని వీటి మీద ఎక్కువ స్పెండ్ చేయకుండా పర్సనల్ గ్రోత్ మీద స్పెండ్ చేస్తే దాట్ విల్ బీ వెరీ గుడ్. ఆల్ ద టైమ్ వీ కెనాట్ స్టిక్ టు అంట్లు కడగడం, ఇల్లు ఊడ్చి వడగుడ్లో పెట్టడం. ఇంకా మనకి కొత్త ఐడియాస్ ఇన్నోవేషన్ రాదు. మనకి పిల్లలతో కూడా స్పెండ్ చేయడానికి టైం దొరకదు. అండ్ వీ విల్ ఆల్వేస్ బీ ఇన్ హరీ బరీ. సో ఐ ప్రిఫర్ థింగ్స్ విచ్ మేక్
లైఫ్ లిటిల్ ఈజీ. సో దీని గురించి ఒక డీటెయిల్గా నేను 6 months నుంచి ఇది యూజ్ చేస్తున్నాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో ఏదన్నా ఐటమ్ ఇలాంటివి ఉంటే ఎలక్ట్రానిక్ స్పెసిఫిక్లీ ఏంటంటే నేను యూజ్ చేసిన తర్వాత దాన్ని అన్నీ చూసిన తర్వాత నేను చెప్తానమాట. సో దీంట్లో డిసడ్వాంటేజ్ ఎటువంటివి లేవు. ఎలక్ట్రానిక్ ఐటమ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఓన్లీ ఒక బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ అనేది ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ టైం అయిపోతుంది. సో అది మనం మార్చుకోవాలి. దీనికి ఇప్పుడు అవ్వలేదు. నా రోబో వ్యాక్యూమ్ ఏదైతే ఉంది దాని బ్యాటరీ సంవత్సరం తర్వాత ప్రాబబ్లీ 1 week 2 weeks బ్యాక్ అయిపోయిందనమాట. సో నేను కొత్తది బుక్ చేసేసుకుని తెచ్చేసుకున్నాను. అది వారంటీలో ఉంటే మీకు వారంటీలో ఫ్రీగా వచ్చేస్తుంది. అదర్వైజ్ యూ కెన్ టేక్ దాట్ బ్యాటరీ ఫ్రమ్ ఎనీ ఈకామర్స్ ప్లాట్ఫామ్ అనమాట. అది మాత్రమే. సో అది కూడా మీకు పెద్ద రేట్ ఉండదు, 1000 rupees 1200 అట్లా వచ్చేస్తుంది. సో నాట్ అ బిగ్ డీల్. దీని బ్యాటరీ ఇదైతే 6 months అయింది కాబట్టి ఇంకా అవ్వలేదు. అయినప్పుడు రేట్ చూద్దాంలే. బ్యాటరీస్ పెద్ద రేట్ ఏమి ఉండవు. కానీ ముందు నుంచి బ్యాటరీస్ కొనుక్కుని మనం పెట్టుకోకూడదు. ఐడియల్గా ఉంటే కూడా బ్యాటరీ అనేది డెడ్ అయిపోతుంది. సో వాడుతూ ఉంటేనే బ్యాటరీ లైఫ్ ఉంటుంది. మనం స్పేర్గా ఇంకోటి తెచ్చిపెట్టుకుంటే లైఫ్ అనేది ఉండదు. సో డీటెయిల్గా మీకు ఒకసారి చూపిస్తాను దీంట్లో ఏమేమి వచ్చాయి. అప్పుడు నేను ఓపెన్ చేసినప్పుడు వీడియో తీశాను. సో 6 months నుంచి ఆ వీడియో అట్లా దాచిపెట్టా. అంటే రేపు పొద్దున కంప్లీట్గా రివ్యూ ఇచ్చినప్పుడు మనకి తెలియాలి కదా మనం ఎట్లా రిసీవ్ చేసుకున్నాం అన్నట్టు. సో అది. సో లెట్ మీ షో యూ హౌ ఇట్ వర్క్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ లింక్ ఇస్ దేర్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు బై. ఓకే, ఇదిగోండి. ఇది వచ్చేసి యూఫీ బై యాంకర్ హోమ్ వ్యాక్ S11 గో మూవ్ విత్ ఫ్రీడమ్ క్లీన్ విత్ స్టైల్. సో ఇక్కడ ఏ విధంగా అయితే క్లీనింగ్ ఫొటోస్ ఉన్నాయో అది మీకు కనిపిస్తుంది. ప్లస్ దీంట్లో లైట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఇంత పెద్ద పెద్ద గ్రాన్యుల్స్ ఏదైతే కింద పడి ఉన్నాయి అన్నీ కూడా ఇది క్యాచ్ చేస్తుంది. మ్యాక్సిమం 40 minutes నడుస్తుంది, 120 watts. సో ఓవరాల్గా ఆసమ్ ప్రొడక్ట్ అనమాట. సో ఈ లైట్ వల్ల చాలా అడ్వాంటేజ్. ఏదో లైట్ ఇచ్చారు కదా కాదు, కానీ మనకు తుడిసేటప్పుడు మనకి కంటికి ఆ లైట్ లేకపోతే ఆ దుమ్ము కానీ ఆ మట్టి కానీ కనిపించదు అనమాట. సో ఓవరాల్ ప్యాకేజింగ్ ఎట్లా ఉంది, ఓపెన్ చేస్తే ఏమేమి వచ్చాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేను ఇప్పుడే సీల్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడే అంటే 6 months బ్యాక్. సో ఓపెన్ చేయగానే ఇక్కడ యూఫీది ఇంత పెద్ద కార్డ్ ఉంది. దాంతో ప్యాకింగ్ చాలా మంచిగా చేసి పంపించారు. ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా సెక్యూర్గా. సో ఎటువంటి డ్యామేజ్ పరిస్థితుల్లో మీకు రాదు. సో ఫస్ట్ వచ్చేది ఇది పెద్ద అటాచ్మెంట్ అనమాట అన్నిట్లో. అండ్ ఎక్కువ శాతం మనకి పెద్ద అటాచ్మెంటే మనం యూజ్ చేస్తూ ఉంటాం. అది కాకుండా ఇది యూజర్ మాన్యువల్. ఇది వచ్చేసి ఖాళీ ఓన్లీ దాని బాక్స్, దాంట్లో ఏమీ లేదు. దాని తర్వాత దీంట్లో వచ్చేసి ఏంటిది దీన్ని ఛార్జింగ్ చేసే అడాప్టర్ ఉంది. అది కాకుండా ఇవి 2 మేకులు. ఈ 2 మేకులు ఏంటంటే ఈ యూఫీని మనం ఏదైతే ఇది స్టిక్ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది దీన్ని ఒక దగ్గర ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు మనకి యాక్సెస్ ఈజీగా ఉంటుంది ఎవ్రీడే క్లీనింగ్ పర్పస్లో. మనం ఎక్కడన్నా మోల్ దాసేస్తే మళ్ళీ తీయము. సో దీంట్లో మంచిగా పెట్టుకోవడానికి ఎట్లా ఉందంటే ఎవ్రీడే యూజ్ అవుతుంది. ఇంకా దిస్ ఇస్ ద మెయిన్ ఎక్విప్మెంట్. ఇందులో ఇది దీంట్లోనే మనం మిగతా అటాచ్మెంట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాం. ఇంకా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి యాడ్ చేస్తూ క్లీనింగ్ చేస్తామన్నమాట. సో ఇది వచ్చేసి గోడ మీద ఫిక్స్ చేసుకునేది అనమాట. దీంట్లో మన మెయిన్ ఏదైతే స్టిక్ దాన్ని మిషన్ చూపించాను కదా అది దాంట్లో పెడితే గోడకి అటాచ్ చేసవచ్చు. దీని తర్వాత ఇది ఫ్లెక్సిబుల్, ఏదన్నా మలుపుల్లో మనం క్లీన్ చేయాలంటే అది కాకుండా ఇవి 3 hooks ఉన్నాయి. ఇవి మనం గాడ్కి ఏదైతే అటాచ్ చేసాం దానికి అటాచ్ చేయడం. ఇంకా ఒక్క మేక్తోనే మొత్తం మిషన్ మొత్తం మనకి ఆగుతుందన్నమాట గోడ మీద. ఇది ఎవ్రీడే మ్యాక్సిమం యూజ్ చేసేది పెద్ద ఎక్విప్మెంట్ అనమాట. సో దీనికి వీల్స్ కూడా ఉన్నాయి. ప్లస్ ఇది ఎట్లా అటాచ్ చేయాలి ఏంటి అవన్నీ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఇంకా దీంట్లో మీరు ఎదురుకుండా ఈ స్ప్రింగ్ యాక్షన్ చూసుకోవచ్చు. లెఫ్ట్ రైట్ ఎటువైపు తిప్పాలన్నా మనం అది ఈజీగా తిరుగుతుందన్నమాట. తర్వాత ఇది వచ్చేసి బ్రష్. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనకి ఏం క్లీన్ చేయాలి అప్పుడు మనం వాడుతూ ఉంటే మనకి ఒక అటాచ్మెంట్ డిఫికల్ట్ అనిపిస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది ఓకే ఇది కాదు ఇది వాడాలన్నట్టు. సో ఇది వచ్చేసి కొంచెం మినీదనమాట. పెద్ద పార్ట్ మీకు చూపించాను కదా దాంట్లో చిన్నదనమాట ఇది. సో స్పేస్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో కూడా ఇలాంటి బ్రిసిల్స్ ఉన్నాయి. సో ఏదైతే మనకి జుట్టు కానీ అవన్నీ ఇరుక్కుంటూ ఉంటే మనం ఈజీగా దాంట్లోంచి అటాచ్మెంట్స్ అన్నీ కూడా ఈజీగా ఓపెన్ అవుతాయి. అవి అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ అటాచ్మెంట్ వచ్చి ఇది ఏదన్నా సన్నపాటి ప్లేసెస్ ఏమైనా ఉంటే అప్పుడు ఈ అటాచ్మెంట్ పెట్టి మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇవన్నీ ఐటమ్స్ ఈ బాక్స్లో వచ్చినాయి.
సో దీన్ని అటాచ్ ఎలా చేయాలి అది చెప్పకముందు దీంట్లో ఏదైతే ఇది మీకు ట్రాన్స్పరెంట్ బాక్స్ కనిపిస్తుంది ఇక్కడ ఈ బటన్ నొక్కితే ఈ బాక్స్ అనేది బయటకు వచ్చేస్తుంది సిలిండర్ షేప్లో ఏదైతే ఉంది దీంట్లోనే మొత్తం అంతా డస్ట్ కలెక్ట్ అవుతుంది వెనకాల ఇది ఫిల్టర్ ఉంది ఇది మనం క్లీన్ చేసేసుకోవచ్చు కడిగేసుకోవచ్చు అన్ని విధంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ఓపెన్ క్యాప్ ఓపెన్ చేయడానికి ఆ బటన్ అది ఓపెన్ చేయగానే చెత్త అనేది కింద పడిపోతుంది సో అంతా కలెక్ట్ అయిన తర్వాత గబుక్కుని నొక్కేస్తే అది కూడా కింద పడవచ్చు సో ఓన్లీ మీరు డస్ట్బిన్లో వేసేటప్పుడు అది తీస్తే బెటర్ అది ఒక్క స్విచ్తో మనం నొక్కితే బయటకి ఎట్లా వస్తుంది అలాగే ఒక్కసారి దాన్ని డౌన్గా అలా పెట్టి నొక్కితే అది మళ్ళీ అటాచ్ అయిపోతుంది అనమాట సో చాలా ఈజీ యాక్సెస్ చేసుకునేలాగా అన్ని అటాచ్మెంట్స్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి పెద్ద రాడ్ మీకు చూపించాను కదా అదనమాట సో మనం నుంచుని తుడుస్తాం కదా వ్యాక్యూమ్ క్లీనర్తో ఎక్కువ శాతం సో మనకి పొడుగుది కావాలి సో అందుకని ఇది పెట్టాం దీని తర్వాత దీనికి మనం ఇది అటాచ్ చేస్తాం అనమాట ఎవ్రీడే మనం ఎక్కడైనా ఏదైనా స్పెసిఫిక్గా ఒక బెడ్రూమ్ క్లీన్ చేయాలంటే కనుక దీన్ని అటాచ్ చేస్తే ఈజీగా క్లీనింగ్ అయిపోతుంది సో ఈ బటన్ ఏదైతే ఉంది దాన్ని ప్రెస్ చేస్తే బయటికి లాగితే ఇది వచ్చేస్తుంది మళ్ళీ వదిలేస్తే అది లాక్ అయిపోతుంది సో ఈ విధంగా అనమాట సో చాలా ఈజీలీ సో నేను దీన్ని గోడ మీద ఎట్లా ఇన్స్టాల్ చేశాను ఎక్కడ ఇన్స్టాల్ చేశాను అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను సో ఇక్కడ తిరిగేటప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎప్పుడైతే మనం స్విచ్ నొక్కుతాం ఆటోమేటిక్ లైట్స్ ఆన్ అవుతాయి మనకి ఎదురుగుండా ఏదైతే డస్ట్ ఉంది అది మనకి ఈజీగా కనిపిస్తుంది సో ఈ విధంగా అనమాట సో దిస్ లైట్ ఈజ్ అ వెరీ అడ్వాంటేజియస్ థింగ్ నాకు చాలా నచ్చింది యూజ్ చేసేటప్పుడు అది అర్థమైందనమాట సో ఇది నేను తలుపు పక్కన ఖాళీ స్పేస్ ఏదైతే ఉంది అక్కడ ఇన్స్టాల్ చేశాను ఇంకా అన్నీ ఏదైతే మీకు క్లిప్స్ చూపించాను కదా దానికి ఎటువంటి మేకులు అవసరం లేదు అవి ఈజీగా అటాచ్ అయిపోతాయి అన్నమాట సో జస్ట్ మనం అలా ఎత్తితే ఆ మెషిన్ అనేది బయటకు వచ్చేస్తుంది మళ్ళీ ఏదైతే మనకి ఏదైనా దాంట్లో అటాచ్మెంట్స్ చేంజ్ చేయాలంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు దానికి బ్యాటరీ కూడా ఉంది ఆ బ్యాటరీ కూడా మనం అక్కడ ఉంటుండగా దాని మీద నుంచి తీసేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సో స్టార్టింగ్ మనం ఇది ఎక్విప్మెంట్ తీసుకున్నప్పుడు ఫర్ వెరీ ఫస్ట్ టైం మనం 8 hours కానీ లేకపోతే ఓవర్ నైట్ ఛార్జింగ్ దానికి పెట్టాలి అప్పుడు ఫుల్ ఛార్జ్ అయిపోయి నెక్స్ట్ టైం నుంచి ఒక 2 hours సరిపోతుంది సో ఇలాగా తీసి ఇట్లా పెట్టేవచ్చు అనమాట సో చాలా ఈజీ ఇంకా చాలా యాక్సెసిబుల్ వేలో నేను పెట్టాను ఈజీ టు యూజ్ అన్నట్టు సో మనకి ఏదైతే మనం ఫంక్షనల్గా పెట్టుకుంటామో అదే మనం ఎక్కువ యూజ్ చేస్తాం ఫంక్షనల్గా లేని ఐటమ్స్ ఎక్కడో దాస్తే మనం దాన్ని యూజ్ చేయము అది ఎంత కాస్ట్ అయినా అవనివ్వండి దాన్ని బట్టి అనమాట సో ఇది తలుపు పక్కన పెట్టాను కాబట్టి ప్లేస్ కూడా ప్రాపర్గా ఆప్టిమైజ్ అయింది ఇంకా యూజ్ చేయడం కూడా చాలా ఈజీ సో ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి అది కూడా మీకు నా హాల్లో ఏదైతే మ్యాట్ ఉంటుంది పెద్ద మ్యాట్ దీని మీద ఏదో ఒకటి పడతానే ఉంటుంది మన ఇంట్లో పిల్లలు ఉన్నా లేకపోయినా మనం దాని మీద నడుస్తాం కాబట్టి ఏదో ఒకటి పడతానే ఉంటాయి సో దాన్ని ఎంత క్లీన్ చేసినా ఇంత క్లీన్ అయ్యేది కాదు ఇప్పుడు ఈ స్టిక్ వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసినప్పటికీ ఇది ఎట్లా ఉందంటే అసలు కొత్తగా ఎట్లా ఉండేది అట్లా ఉంది ఇంకా దీంట్లో ఎంత చెత్త వచ్చిందంటే ఎంత మట్టి గిట్టి అన్నీ కూడా లాగేసిద్ది ఐ వాజ్ రియలీ అమేజ్డ్ టు సీ దాట్ మీరు ఇప్పుడు చూసినట్టయితే నేను క్లీనింగ్ చేస్తాను దాని మీద ఏదైతే మీకు చిన్న కనిపిస్తున్నాయి కదా ఆటోమేటిక్ అది పికప్ చేసేస్తుంది సో మనం స్టార్ట్ చేసినప్పుడు నొక్కినప్పుడు ఒక స్పీడ్లో వస్తుంది ఇంకా పైన ఇంకో బటన్ టర్బో బటన్ ఒకటి ఉంటుంది అనమాట అది ఇంకా స్పీడ్ పెంచుతుంది అనమాట సో మనం స్పీడ్ టర్బోలో పెట్టామనుకోండి అది మనకి 18-20 minutes నడుస్తుంది టర్బోలో పెట్టకుండా మనం మామూలు ఏదైతే ఆన్ అవుతుందో అట్లా చేస్తే మనకి 40 minutes వరకు పనిచేస్తుంది సో మనకి సక్షన్ ఎక్కడైతే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది దాన్ని బట్టి మనం టర్బోని యూజ్ చేయడం కానీ మారడం కానీ అట్లా చేసుకోవాలి సో ఇది చాలా చాలా మంచిగా సక్షన్ చేస్తుంది నేను ఇల్లంతా క్లీన్ చేయలేదు మ్యాట్లు ఈ చిన్న మ్యాట్లు అనుకోండి వాషింగ్ మిషన్లో వేసేయచ్చు కానీ పెద్ద మ్యాట్ని మనం వేయలేము అలాగని దాన్ని వాటర్ వేసి కడిగినా తొందరగా ఆరవు బోల్డని ప్రాబ్లం ఉంటాయి మెయిన్లీ దీనికి ఇలాంటి వాక్యూమ్ క్లీనర్స్ ఉంటేనే ఇది బాగా క్లీన్ అవుతుంది సో ఈ వాక్యూమ్ క్లీనర్ అనేది ఓన్లీ మ్యాట్ల కోసం కాదు మనం ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసేటప్పుడు కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది ఇంకా మా అభిషేక్ కూడా ఇక్కడ క్లీన్ చేస్తున్నాడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇది ఎంత హ్యాండీ అంటే మన ఇంట్లో చిన్న పిల్లలైనా ఈజీగా సరదాగా దీంతో క్లీనింగ్ చేసేస్తారు మనం ఎక్కడ క్లీన్ చేయమంటాం దాన్ని బట్టి సో హీ గాట్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ అండ్ అప్పుడు నేను కూడా క్లీన్ చేస్తాను అన్నట్టు అన్నాడు అనమాట సో వాడు కూడా ఈజీగా క్లీన్ చేస్తున్నాడు అసలు హెవీ కూడా ఉండదు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మీకు
చూస్తున్నారు కదా, మనం ఆన్ చేసినప్పుడల్లా దీంట్లో కలెక్ట్ అవుతూ ఉంటుంది. సో హాల్లో క్లీనింగ్ చేశాను కదా, ఇప్పుడు బెడ్రూమ్లో మ్యాట్ అనమాట ఇది. దీని మీద కూడా మీకు చిన్న చిన్నగా అది లైట్ ఎలగలేదు అనుకోండి, అది ఆ చిన్న చిన్నవి మీకు కనిపించవు, కంటికైతే కనిపించవు అది ఖచ్చితంగా. కానీ లైట్ వెలుగుతుంది కాబట్టి ఆ చిన్న చిన్న ఏదైతే ఉన్నాయి దాని మీద చెత్త చెదారం, మిక్చర్ గ్రాన్యూల్స్ కానీ అలాంటివన్నీ కూడా ఈజీగా కనిపిస్తున్నాయి. సో నేను ఎక్కడ క్లీన్ చేశానో, ఎక్కడ చేయలేదో, ఎక్కడ ఉండిపోయిందో అన్నీ కూడా నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. సో ఐ జస్ట్ లవ్డ్ ఇట్. చాలా ఈజీగా క్లీన్ చేస్తుంది. ఇంకో సక్షన్ పవర్ మంచిగా ఉంది కాబట్టి నేను ఇంతకుముందు వేరే వ్యాక్యూమ్ క్లీనర్స్ కూడా యూజ్ చేశాను, కానీ అవి ఈ విధంగా క్లీనింగ్ చేసేవి కాదు. ఇంకా అంతా క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకసారి స్విచ్ చూపిస్తున్నాను అనమాట. జస్ట్ అలా నొక్కుంచితే అది ఆన్ ఉంటుంది, వదిలేస్తే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకో అటాచ్మెంట్. సో మా కిటికీ దగ్గర ఏదైతే ఉంది, మన మెష్ డోర్స్ ఉంటాయి కదా, దానిపైన కూడా చాలా దుమ్ముగా ఉంది. ఎక్కువ శాతం మనం అవన్నీ కూడా క్లీన్ చేయం కదా. సో దీంతో క్లీన్ చేస్తుంటే అది దుమ్ము అంతా కూడా లాగేస్తుంది. మీకు కెమెరాలో కనిపిస్తుందా లేదా, కానీ ప్రాక్టికల్గా అయితే మనం ఎక్కడైతే ఆ జాలి క్లీన్ చేస్తామో అది బాగా క్లీన్గా ఉంది, పక్కనైతే కొంచెం దుమ్ముగా ఉంది. సో అది కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది అనమాట. అది కాకుండా ఏదైతే బూజులు ఉంటాయో మన బూజులు మొత్తం టచ్ చేయకుండా కూడా పక్క నుంచి ఇది క్యాచ్ చేసేసి సక్ చేసి వస్తుంది అనమాట. అంత మంచిగా ఉంది సక్షన్ పవర్. ఇంకా మనం దీంతో ఫ్యాన్స్ కానీ అవన్నీ కూడా బాగా క్లీన్ చేసుకోవచ్చు. సో మన పని అనేది తగ్గిస్తుంది, దుమ్ము అనేది ఇల్లంతా ఎగరకుండా డైరెక్ట్ సక్ చేసేసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం కిచెన్లో చిమ్నీ పెడతాము, నూనె కానీ అవన్నీ కూడా ఎట్లా సక్ చేసేస్తుంది, ఇంట్లో చెత్త కూడా ఇది ఆ విధంగా పనిచేస్తుంది అనమాట. సో దీని బ్యాటరీ కూడా అట్లా తీయడం పెట్టడం కూడా చాలా ఈజీ. దీనికి ఏదైతే అడాప్టర్ ఇచ్చున్నారో పైన ఒక పాయింట్ ఇచ్చింది కదా, ఇది దాంట్లో ఆ ఛార్జర్ పెట్టేసి పాయింట్లో ఛార్జింగ్ పెట్టేస్తే ఇది కూడా ఈజీగా ఛార్జ్ అయిపోతుంది. సో చాలా ఈజీ టు యూస్, చాలా ఫెంటాస్టిక్ అనమాట. సో ఇది వచ్చేసి పిన్ అనమాట, ఇట్లా అటాచ్ చేయాలి. ఇంకా జస్ట్ ఫస్ట్ బిగినర్స్ గుర్తుపెట్టుకోండి, 8 hours కానీ లేకపోతే ఓవర్ నైట్ కానీ ఆన్ చేసేస్తే ఇట్లా లైట్ వెలుగుతుంది, అంటే ఛార్జింగ్ అనేది స్టార్ట్ అయింది. 3 lights ఫుల్ అయిపోతే ఛార్జింగ్ ఫినిష్ అయిపోయినట్టు అనమాట. సో ఇప్పుడు దీంట్లో చెత్త ఎంత వచ్చింది ఓన్లీ మ్యాట్ క్లీనింగ్ చేసిన తర్వాత, అది చూడండి, మీరు కూడా ఆశ్చర్యపోతారు. మామూలుగా సిమెంట్ ఎట్లా ఉంటుంది అంత పల్స్గా ఉంది దీంట్లో. అంటే అంత మ్యాట్ మీద ఇంత మట్టి ఉంది, మనం ఇంట్లో ఇంత మట్టిలో ఉంటామని మనకి ఆ విషయం తెలీదు. కానీ దీంతో క్లీనింగ్ చేసిన తర్వాత ఆ 2 మ్యాట్లలోనే ఇంకా ఇల్లంతా క్లీన్ చేస్తే ఎంత వస్తుందేమో అనుకున్నాను. బట్ ఐ గాట్ రియలీ ఇంప్రెస్డ్ విత్ దిస్ గ్యాజెట్ అనమాట. సో దీన్ని మీరు ఇప్పుడు నేను టచ్ చేసుకొని చూపిస్తాను. ఈ మట్టి అనేది మనం ఇంట్లో నార్మల్గా చీపురుతో క్లీన్ చేసినా, ఎలా క్లీన్ చేసినా మనం ఈ మట్టిని పట్టుకోలేము, మనం క్లీన్ చేసుకోలేము. ఈ మట్టే ఇల్లంతా సర్కులేట్ అట్లా అవుతూ ఉంటుంది. ఇంకా అందుకనే మా కాలన్నీ నల్లగా అవుతూ ఉంటాయి. ఇంకా డస్ట్ వల్ల బోలని ఎలర్జీస్ కూడా వస్తాయి. సో ఐ రియలీ లవ్డ్ ఇట్. సో దాట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఐ థింక్ నేను అన్నీ కూడా చాలా స్పష్టంగా, చాలా డీటెయిల్గా చెప్పేశాను. మీకు నచ్చితే గనక మీరు ఈ వీడియోను లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. ఎందుకంటే ఇంకా కోవిడ్ ఫినిష్ అవ్వలేదు. మళ్ళీ మనకి 3rd wave వస్తుందా లేదా దాన్ని పక్కన పెడితే, రేపొద్దున ఏ వైరస్ వచ్చినా రాకపోయినా వీ హ్యావ్ టు బీ ఆన్ ద సేఫర్ సైడ్. ఇలాంటి ఏదన్నా పాండమిక్ లాంటి ఏమైనా వస్తే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇలా అవుతుంది అనేసి, బట్ ఇట్ కేమ్. సో ఇన్ దోస్ కేసెస్ ఆల్సో దీస్ గ్యాజెట్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. అలాగని నేను మీరు హౌస్ హెల్ప్ని పెట్టుకోవద్దని అనట్లేదు, నాకైతే అవసరం లేదు. ఎందుకంటే ఐ హ్యావ్ ఆల్ ద గ్యాజెట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ హౌస్ క్లీనింగ్. సో ఐ డోంట్ నీడ్ ఇట్ ఎనీమోర్. ఎందుకంటే హౌస్ హెల్పర్ కోసం వెయిట్ చేయడమే వర్స్ట్ పార్ట్ అనమాట. మన హస్బెండ్ కోసం కూడా, లేకపోతే బాయ్ ఫ్రెండ్స్ కోసం కూడా అంత ఎప్పుడు వెయిట్ చేయము అబ్బా అనేసి. కానీ పనమ్మాయిల కోసం ఎలా ఎదురు చూస్తామంటే, ఎవరి కోసం అలా ఎదురు చూడడం. బట్ దాట్ ఈస్ ద వర్స్ట్ పార్ట్. దాట్ వెయిటింగ్ ఈజ్, ఆ వెయిటింగ్ పెరిగే కొద్ది కోపం ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవాలన్నా, కోపం తగ్గించుకోవాలన్నా ఇలాంటి గ్యాజెట్స్ జారిపోతుంది. ఇలాంటి గ్యాజెట్స్ ఏంటంటే మనకి హెల్ప్ చేస్తాయి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినా, నచ్చినా, ఎట్లా అనిపించినా ఒక లైక్ అక్కడ అంటించేసేయండి చాలు. ఇంకా మీరు కొనుక్కోవాలంటే ఆల్రెడీ చాలామంది ప్రైస్ అడుగుతారు తర్వాత ఎంత అని. మీరు లింక్ మీద ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది కాబట్టి, అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అవన్నీ. సో మీరు అక్కడ చూడొచ్చు, ప్రైస్ కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. సో యూ క్యాన్ ట్రై ఇట్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై.